కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే ప్రజలపై భారాలు మోపిందని కర్నూలు జిల్లా వైసీపీ నాయకులు విమర్శించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేశారని, ఇప్పుడు 6 నెలలలోపే విద్యుత్ ఛార్జీలు ఎలా పెంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే చెల్లిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి అప్పుడు ఇస్తున్న పథకాలు కూడా ఇవ్వడం లేదని కాటసాని అన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఒత్తిడి చేయాలన్నారు. పథకాలు ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమో కానీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తాడని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. కేవలం ఒక పింఛన్ పథకం తప్ప అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏం కూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మనం చూడడం జరుగుతుంది. కానీ అదే చంద్రబాబు నాయుడు ప్రజల ముందర మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచినారు, మీరు ఖచ్చితంగా మీరు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. మనం కరెంటు ఛార్జీలు తగ్గడానికి మనం అందరూ కూడా ధర్నాలు చేయాలా, ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 7 సార్లు 8 సార్లు కరెంటు బిల్లు పెంచితే చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే 15,482 కోట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు. దేశము జనసేన